క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్, ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది. సరే, ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు. అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది. అది సార్ యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఇట్స్ ఎ టైం మేనేజ్మెంట్. ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తా అనేది ఒక సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది ఎప్పుడైతే పార్ట్ 1 అని అనుకున్నామో, సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది. లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ రత్నం గారికి, నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది. సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది, ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్. బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక 2.5 years ఇరుక్కుపోయాను. సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే, ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉన్నది, క్రిష్ గారికి ఉన్నది. నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడేటప్పుడు, సార్ ఇలా చేస్తాం ఒక 5 days క్రిష్ గారే తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ని, నాకు ముందు అవుట్లైన్ తెలుసు కానీ ఒక 1 line ఆర్డర్ స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ క్రిష్ గారు నా చేతిలో ఇచ్చి, ఇక్కడ ఇది నేను రాసిన ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్, మీరు పెట్టుకో, దీన్ని పార్ట్ 1గా మార్చుకో, ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, గెలవాలి, అది నువ్వు చేస్తుంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను 6 months వెయిట్ చేస్తాను, ఇంకో 10 months వెయిట్ చేస్తాను, ఇంకో 1 year వెయిట్ చేస్తాను, ఇలా ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని, ఈ ఒక ఫ్రెండ్షిప్గా, ఒక స్పోర్టివ్గానే వీ హ్యాడ్. అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అసిస్టెంట్స్ పంపించేవాళ్ళు హెల్ప్కి, ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా, ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్. సో కొన్ని చాలా క్యాటర్లు ఎక్కడ కూడా ఉంటాయి. సో అయినటిని డౌట్స్ వచ్చిన వాళ్ళ రైటర్స్ని వాడాను, సో వాళ్ళందరూ వాడాను. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది. సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ day 1, సో క్రిష్ గారు పార్ట్నర్, సో తనే సినిమా మొత్తం పనిచేశారు. సో అలాగూ నేను